హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లిస్ట్ ఏజీజీ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నమాట. ఇది ఒక స్ట్రింగ్ టైప్ ఫంక్షన్. ఇంకా చెప్పాలంటే ఇది ఒక కాంకాటినేట్ రిలేటెడ్ ఫంక్షన్ అన్నమాట. మనం ఎలా అయితే 2-3 స్ట్రింగ్స్ ని కాంకాటినేట్ చేయడానికి కాంకాట్ అని చెప్పి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఎలా అయితే వాడతామో ఇది కూడా అట్లాంటిది. ఈరోజు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ వెర్షన్ లో రిలీజ్ అయ్యింది చూద్దాం. ఇది ఆర్కిల్ 11G రిలీజ్ 2 అనే వెర్షన్ నుంచి ఈ లిస్ట్ ఏజీజీ అనే ఫంక్షన్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇది కాంకాటినేట్ లాగా వర్క్ అవుతుందని నేను చెప్పాను కదా. అంటే 2-3 స్ట్రింగ్స్ ని కలిపి ఒకే స్ట్రింగ్ కింద చూపించడం. అలాంటప్పుడు కాంకాటినేట్ ఉండగా మళ్ళీ ఇది ఎందుకు అంటే కాంకాటినేట్ ఏం చేస్తుంది, మనం 2-3 వేరు స్ట్రింగ్స్ ఇస్తే అది కంబైన్ చేసి ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ఇస్తుంది. కానీ లిస్ట్ ఏజీజీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇది టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని గ్రూప్ చేసుకుని ఓకే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ కాలం లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా కాంకాటినేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అది ఎలాగో ఏంటంటే ఇప్పుడు మనం సింటెక్స్ ద్వారా చూద్దాం. మన రెగ్యులర్ గా డెమో కోసం చూసుకునే ఈ టేబుల్ మీద ట్రై చేద్దాం. ఓకే, ఇది ఒక ఈఎంపీ టేబుల్. ఓకే, దీంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ టేబుల్లో ఉన్న ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా కాంకాటినేట్ చేసి ఒకే ఒక సింగిల్ రికార్డ్ కింద చూపించాలి. అది ఎట్లాగే అంటే చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ ఏజీజీ అనే ఫంక్షన్ మనం వాడుతున్నాం. బ్రాకెట్ లో ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే మనం ఏ కాలం ని అట్లా కాంకాటినేట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఈ నేమ్. ఓకే, కామా ఇచ్చి ఓకే. ఇప్పుడు కాంకాటినేట్ చేసినప్పుడు 2 స్ట్రింగ్స్ ని మీరు ఎలా కలుపుదాం అనుకుంటున్నారు అంటే డీలిమిటర్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కింగ్ ఉన్నాడు, బ్లేక్ అనే పేరు ఉంది. రెండింటిని ఎలా సెపరేట్ చేద్దాం అనుకుంటున్నారు? కింగ్ కామా బ్లేక్ అనా, లేదంటే కింగ్ కి బ్లేక్ కి మధ్య స్పేస్ ఇద్దాం అనుకుంటున్నారా, లేదంటే సెమీకోలన్ ఇద్దాం అనుకుంటున్నారా? దాన్ని డీలిమిటర్ అంటారు. అది మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. నేను కామా ఇచ్చి ఒక స్పేస్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే కింగ్ తర్వాత ఒక కామా వచ్చి ఒక స్పేస్ వచ్చి సెకండ్ నేమ్ అన్నది డిస్ప్లే అవ్వాలి అట్లాగా. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి విత్ ఇన్ గ్రూప్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. విత్ ఇన్ గ్రూప్ ఓకే అని చెప్పి నా ఇప్పుడు డిస్ప్లే చేసేటటువంటి ఆ రికార్డులన్నీ కూడా ఏ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి. ఆర్డర్ బై ఈ నేమ్ అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కామా సెపరేటెడ్ గా వస్తాయి కదా. అంటే కింగ్ కామా బ్లేక్ కామా క్లార్క్ కామా జోన్స్ కామా అలా వస్తుంది కదా. నో, అలా కాదు. ఇక్కడ ఆర్డర్ బై ఈ నేమ్ ఇచ్చాము కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటాం. ఫస్ట్ ఏమొస్తుంది దీంట్లో ఏ అంటే యాడమ్స్ కదా. ఫస్ట్ యాడమ్స్ వచ్చి కామా వచ్చి ఆ తర్వాత బ్లేక్ అట్లా అనమాట. ఆర్డర్ బై లో ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఫ్రమ్ ఈఎంపి ఇది దీని సింటాక్స్ అనమాట. ఏంటి సెలెక్ట్ క్లాజ్ లో లిస్ట్ ఏజీజీ అని పెట్టి మనం ఏ కాలంలో ఉన్న వాల్యూస్ ని మనం కాంకాటినేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ కాలం నేమ్ స్పెసిఫై చేసి ఆ వాల్యూస్ మధ్యలో డీలిమిటర్ ఏం పెడదాం అనుకుంటున్నారు అది పెట్టి విత్ ఇన్ గ్రూప్ అని పెట్టి ఓకే తర్వాత ఏంటి మనం ఆ వాల్యూస్ ని అసెండింగ్ ఆర్డర్స్ లోనో డిసెండింగ్ ఆర్డర్ లోనో చూపించడానికి అనమాట ఇక్కడ. ఓకే, చూడండి మొత్తం అంతా కూడా ఒక సింగిల్ కాలం లోకి వచ్చేసింది. అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఈ నేమ్ ని ఆర్డర్ బై చేయమన్నాను. ఒకవేళ నేను ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో చేయమన్నాను అనుకోండి, వార్డ్ టర్నర్ స్మిత్ స్కాట్ ఇట్లా వచ్చింది. అది అసెండింగ్ ఆర్డర్ లో ఏఎస్ఏ అని ఇచ్చారనుకోండి, అసెండింగ్ అనమాట. ఏఎస్ఏ అని ఇచ్చినా అసలు ఏమి ఇవ్వకపోయినా అది అసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటారు. చూడండి, తీసేసినా సరే అది అసెండింగ్ ఆర్డర్ లోనే తీసుకుంటుంది. ఓకే, యాడమ్ యాలన్ ఇలా అనమాట.
కానీ ఇక్కడ మీరు చూడండి పైన హెడ్డింగ్ కొంచెం క్లమ్జీగా ఉంది కదా, నేను దాన్ని ఎంప్లాయీ అండర్స్కోర్ నేమ్స్ అని ఇస్తున్నాను. ఓకే, డిస్ప్లే అయ్యే ఆ కాలం నేమ్ కూడా కొంచెం ప్రాపర్గా ఉండడం కోసం ఎంప్లాయీ నేమ్స్ ఇలా వచ్చింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఎంప్లాయీ నేమ్స్ను కాంకాటినేట్ చేసి చూపించాలనుకుంటున్నాను. దానికి నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను టేబుల్ని గ్రూప్ బై చేసేసుకోవాలి. గ్రూప్ బై డిఈపిటి నెంబర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిఈపిటి నెంబర్ కామా అని ఇచ్చుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను డిఈపిటి నెంబర్ ప్రింట్ చేస్తున్నాను. దీంట్లో అసలు ఏముందో చూద్దాం. చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, నేను ఈచ్ డిపార్ట్మెంట్ నెంబర్లో అంటే 10th అని ప్రింట్ అయ్యి దాని పక్కన ఆ 10th డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అంటే కింగ్ ఒకళ్ళు, క్లార్క్ ఒకరు అండ్ మిల్లర్ ఒకరు. నెక్స్ట్ 20 అని ప్రింట్ అయ్యి వాళ్ళకి జోన్స్, స్కాట్, ఫోర్డ్, స్మిత్ అండ్ నెక్స్ట్ యాడమ్స్ అట్లాగా నాకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. చూడండి, డిఈపిటి నెంబర్ పెట్టాను, గ్రూప్ బై చేశాను. చూడండి, 10th డిపార్ట్మెంట్లో క్లార్క్, కింగ్, మిల్లర్ ఉన్నారు. 20 డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు. 30th డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు. అట్లాగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇందుకోసం అని చెప్పి మనం లిస్ట్ ఏజీజీ అనే అటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందాక నేను చెప్పినట్లుగా ఈ లిస్ట్ ఏజీజీ అనే ఫంక్షన్ ఆర్కిల్ 11G రిలీజ్ 2 నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పాను కదా. అయితే దీంట్లో 12Cకి వచ్చేటప్పటికి ఇంకొక 2 కీవర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే ఆన్ ఓవర్ఫ్లో ఎర్రర్, ఆన్ ఓవర్ఫ్లో ట్రంకేట్ అనేటువంటి 2 కొత్త కీవర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇవి 12C నుంచి మొదలైనవి. 12C వెర్షన్ నుంచి వీటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ప్రస్తుతం నేను మీకు డెమో చూపిస్తున్న ఈ ఆర్కిల్ డేటాబేస్ వెర్షన్ ఏంటంటే 11G కాబట్టి నేను ఈ రెండిటి ఎగ్జాంపుల్స్ నేను చూపించలేకపోతున్నాను. నేను త్వరలో 12Cని కూడా ఇన్స్టాల్ చేసి అప్పుడు మీకు వేరే వీడియోలో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చిన్నది కాబట్టి మీకు నో ప్రాబ్లం. ఒకవేళ చాలా పెద్ద టేబుల్ ఉంది, చాలా ఎక్కువ రికార్డులు ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ అంత వాల్యూస్ అది హోల్డ్ చేసుకోలేదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆన్ ఓవర్ఫ్లో ఎర్రర్ అని కానీ ఆన్ ఓవర్ఫ్లో ట్రంకేట్ అని కానీ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ అది చాలా పెద్ద స్ట్రింగ్ అయిపోయి ఇది హోల్డ్ చేయలేనంత వాల్యూ కనుక ఉంటే ఎర్రర్, ఆన్ ఓవర్ఫ్లో ఎర్రర్ అంటే మనకు కావాల్సినటువంటి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసుకోవచ్చు. లేదా ఆన్ ఓవర్ఫ్లో ట్రంకేట్ అంటే ఏంటంటే దీన్ని మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ దీన్ని పక్కన డిఫైన్ చేసి ఇక్కడ మనం డాట్ 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 అని కానీ లేదంటే మనకు నచ్చినట్టు సింబల్స్ ఇచ్చామనుకోండి, ఇట్లాగా అది ఏం చేస్తుందంటే ఒకళ్ళు ఇది డిస్ప్లే చేయగలిగినంత వరకు డిస్ప్లే చేసేసి ఇంకా డాట్ 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 అని చూపిస్తుంది అనమాట. మిగతా అంటే ఇంకా ఉన్నవి బట్ నేను డిస్ప్లే చేయలేకపోతున్నాను అని అనమాట, ఎర్రర్ త్రో చేయడం. లేదంటే మనం జనరల్గా ఇంగ్లీష్ లిటరేచర్లో చూస్తాం కదా డాట్ ఈటీసీ అని, ఎక్సెట్రా అని, అట్లా అనమాట. ఇది డిస్ప్లే చేయగలిగినంత వరకు డిస్ప్లే చేసి మిగిలిన దాన్ని డాట్ ఈటీసీ అని చూపిస్తుంది, అంటే ఇంకా ఉన్నది అని, అలా అనమాట. సో ఇవి 12C నుంచి ఉంటాయి. నేను ఇప్పుడు మీకు డెమో చూపించలేను. నేను 12C ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఈ కీవర్డ్స్ కూడా ఎట్లాగా మనం యూజ్ చేయొచ్చు అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే మీరు ఈ లిస్ట్ ఏజీజీ అనే ఫంక్షన్ గురించి మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.